ప్రభుని గణపరచు వారంగా ఉన్నారు. సరే, ఈ యొక్క దావీదు ఏమై ఉన్నాడు అంటే రండి చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 20 ఫస్ట్ శామ్యూయల్ చాప్టర్ 16 వర్స్ 21. 16 దావీదు సౌలు దగ్గరకు వచ్చి అతని ఎదుట నిలవబడగా అతని యందు సౌలునకు బహు ఇష్టము పుట్టెను. దావీదుకు దేవుడు తోడై ఉండడానికి కారణం ఏంటంటే, దావీదుకు దేవుడు తోడై ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, తాను నిలవబడుతూ వచ్చాను. నిలబట్టు గురించి మనం గత నెలంతా మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈ రోజు కూడా నిలబట్టు గురించి. సరే, ఇప్పుడు నిలబడాలంటే మనకి ఏం కావాలి? గత సమయంలో నిలబడి తీర్పు తెచ్చిన వారి గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. ఎవరు తీర్పు తెచ్చారు నిలబడి? గుడ్. ఎవరు? నినివే పట్టణస్థులు నిలబడి తీర్పు తీరుస్తూ వచ్చారు. గుడ్, గుర్తుంది, సంతోషం కొద్ది మందికి. రైట్, ఇప్పుడు నిలబడాలంటే మనకి ఏం అవసరం? రండి చదువుదామా. లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. లూకాస్ చాప్టర్ 13 వర్స్ 11. లూకా సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. చదవండి. నిలవబడలేకుండెను. ఆమె ఎంత మాత్రము కూడా నిలవబడలేకుండా ఉంది. ఎందుకు నిలబడట్లేదు? ఆమె నడుము వంగిపోయింది. ఇంకా గుడ్, బలహీనంగా ఉంది. రండి 2వ కొరింథీ 13వ అధ్యాయం 2 కొరింథీ చాప్టర్ 13 వర్స్ 4. ఇప్పుడు చెప్పండి పోనీ కారణం ఏంటి? సరే, ఇప్పుడు మీకు ఇంకా అర్థమైందని చెప్తాను. లూకాసు వార్త 20వ అధ్యాయం 36వ వచనం. లూకాస్ చాప్టర్ 21 వర్స్ 36. ఇప్పుడు చెప్పండి. నిలవబడుటకు ఇప్పుడు చెప్పండి. ఆమె నిలబడకపోవడానికి కారణం చెప్పండి. నడుము వంగిపోయింది. ఎందుకు వంగిపోయింది? గుడ్. ఏమి లేదు, శక్తి లేదు. ఎక్కడ లేదు శక్తి? నడుములో ఆమె శక్తి లేదు. నడుము అంటే ఏంటి? నడుము అంటే ఏంటి? రాత్రి చెప్పాను కదా, ఏంటి? మనసు. సరే, ఇప్పుడు మనం ఆ టాపిక్లోకి వెళ్ళకుండా కనీసం ఇప్పుడు మనం ఇక్కడే వెళ్దాం. ఇప్పుడు ఈమె నిలబడకపోవడానికి కారణం ఏంటంటే ఆమె నడుము లేదంటే శక్తి లేదు. ఇప్పుడు మనం శక్తి గలవారం అవ్వాలి. మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే రాయబడిన మాట చూడండి. 2 కొరింథీ 13వ అధ్యాయం 4వ వచనం. 2 కొరింథీ చాప్టర్ 13 వర్స్ 4. 13:4. మన బలహీనత బట్టి ఆయన శిలువ వేయబడదు కానీ దేవుని శక్తిని బట్టి జీవించున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు మన బలహీనతలను బట్టి ఏమైనాడు? శిలువ వేయబడ్డాడు. కానీ దేవుని శక్తిని బట్టి ఆయన జీవించున్నాడు. దేవుని శక్తిని బట్టి దేవుడు యేసు ప్రభువారు జీవించడానికి కారణం ఏంటంటే, రండి లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకాస్ చాప్టర్ 1 వర్స్ 35. లూకా 1:35. యేసుక్రీస్తు ప్రభువారు కొట్టక మునిపే దూత వచ్చి మరియాతో చెప్తున్న మాట ఏంటి తెలుసా? సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను. అంటే నీలో బలహీనత అనేది ఉండకూడదు. నీట్లో ఏముండాలంటే శక్తి ఉండాలా. ఈ శక్తి అంటే నీది కాదు. ఆ శక్తి ఏంటంటే దేవుని శక్తి. ఆ శక్తి ఏంటంటే సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొను. రండి లూకాసు వార్త 24వ అధ్యాయం 19వ వచనం. సర్వోన్నతుని శక్తి తనను కమ్ముకున్న ద్వారా ఈయన ఏమై ఉన్నాడు? లూకాస్ చాప్టర్ 24 వర్స్ 19. ఆయన సర్వోన్నతుని శక్తి మరియాను కమ్ముకోవడం ద్వారా ఆమె గర్భములో నుండి ఎవరు వచ్చారంటే శక్తిమంతుడు వచ్చాడు. శక్తిమంతుడైన ప్రవక్త ఉన్నాడు. అంటే యేసుప్రభువు వారు ప్రవక్త అని మహమ్మదీయులు వాదిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఉన్న వచనాన్ని బట్టి యేసుక్రీస్తు ప్రభువారు ప్రవక్త, యేసుక్రీస్తు ప్రభువారు సర్వశక్తిమంతుడు, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువారే దేవుడు, యేసు ప్రభువారే పరిశుద్ధాత్మ దేవుడు. అర్థమవుతుందా?
ఈయన సర్వోన్నతుని యొక్క శక్తి ద్వారా జీవిస్తూ ఉన్నవాడు. దేవుని శక్తి ద్వారా జీవించాడు, దేవుని శక్తి ద్వారా జన్మించాడు, దేవుని శక్తిగా పిలువబడుతూ వచ్చాడు. చూడండి ఇంకో మాట చదువుదామా. మత్తయి సువార్త 3:11 వచ్చిన గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 3:11. మత్తయి 3:11. నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను, అయితే నా వెనుక వచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఎవరైనా? యేసు ప్రభు. ఎందుకు ఆయన శక్తిమంతుడు? ఆయన యొక్క జన్మలోనే సర్వోన్నతిని శక్తి, ఆయన జీవించిన జీవితంలోనే సర్వోన్నతిని యొక్క శక్తి ఆయనలో ఉంది. ఇప్పుడు చెప్పండి, మన దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఏమైనాడు అంటే సర్వశక్తిమంతుడు. చెప్పండి, సర్వశక్తిమంతుడు. ఇప్పుడు ఈ సర్వశక్తిమంతుడైన దేవుడు ఎవరికి అవసరము? శక్తి లేని వారికి. ఇక్కడ ఎవరికి శక్తి లేదు? ఎవరు ఆమె? రండి మళ్ళా 13వ అధ్యాయం లూకా సువార్త 13వ అధ్యాయం 12వ వచనము 13వ వచనం. లూకాస్ చాప్టర్ 13:12 and 13. యేసు ఆమెను చూచి, ఎవరిని చూచాడు? ఆమె అంటే ఆ పైన రాయబడిన మాట చదువుదామా. 13వ అధ్యాయం లూకాస్ సువార్త 13వ ఎన్నో వచ్చిన ఒక 11 వచ్చిన చదువు. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఈమె పరిస్థితి ఎలా ఉందంటే, నంబర్ 1 బలహీనత ఉంది. రెండవదిగా ఎలా ఉందంటే ఈమెకు దయ్యం పట్టింది. మూడవదిగా ఏముందంటే ఆమె వంగిపోయింది. చెప్పండి, మొట్టమొదటిగా ఎట్లుంది? ఈమె బలహీనంగా ఉంది, రెండవది దయ్యం పట్టింది, మూడవది వంగిపోయింది. కాబట్టి ఈమె ఎలా ఉంది అంటే, ఒక విధంగా చెప్పాలంటే ఆమె శక్తి లేకుండా ఉంది కనుక ఆమె నిలవబడలేక ఉన్నది. మన పరిస్థితి కూడా అలాంటిదే. మనం ఎలాంటి వారము చెప్పండి తొందరగా? బలహీనులము. రెండవది దయ్యం పట్టిన వాళ్ళు. చెప్పరే, దయ్యం పట్టి అప్పుడప్పుడు కొంతమంది దయ్యం పడుతుంది, వెళ్ళిపోతుంది కదా. దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? చూసారా? ఎవరన్నా చూసారా? చూడలేదా? దయ్యం పట్టిన ఎవరు చూడలేదా? దయ్యం పట్టిన వాళ్ళు ఎవరైనా తీసుకురాలి ఇంటికి. దయ్యం పట్టిన ఎవరు చూసారా? మేమందరికి ఎవరు రాలేదా? చాలా సంతోషం. దయ్యం పట్టిన వాళ్ళు ఏం చేస్తారు? ఏం భాస్కర్ పిచ్చి మాట్లాడతారు, ఇంకా అరుస్తారు. వెరీ గుడ్. ఇంకా ఊగుతారు. వెరీ గుడ్. బాగా ఊగుతారు. వాళ్ళే వెరీ గుడ్. వాళ్ళే గాయపరుచుకుంటారు. ఇంకా ఇంకా దైవభట్నలు ఏం చేస్తారు? ప్రవచిస్తారు కూడా. అర్థమైందా? మేము గదిలో ఉద్యోగం చేసే దినాల్లో మాకు ఒక దేవుని సేవకుడు ఉండేవారు. ఆయన పేరు సుందరరావు గారు. రేణుగుంటలో కూడా సేవ చేశాడు. చాలా మంచి దేవుని సేవకుడు, చాలా చక్కగా వాక్యం చెప్తాడు. మా జిల్లాలో అప్పట్లో ఆయనే బాగా వాక్యం చెప్పేవాడు. ఆయనకి దయ్యాలు వెలగొట్టే వరం ఉంది. బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత ఒకరు ఏం చేశారంటే దయ్యం పట్టినాన్ని తీసుకొచ్చారు. అంకులు ప్రార్థన చెప్పి దయ్యం పోవాలి. సరే అని చెప్పి ఈయన ఏం చేశాడంటే, బైబిల్ స్టడీ అయిపోయింది, వాక్యం అయిపోయింది, ప్రార్థన చేసుకొని ఆమె చుట్టూ పట్టుకొని, నేను చెప్తా ఉన్నాను, యేసు నామంలో చెప్తున్నాను, దయ్యమా ఈమెను విడిచి వెళ్ళిపో అంటే నేను పోననింది. యేసు నామంలో చెప్తున్నట్టే, నువ్వు యా నామం చెప్పినా నేను పోననింది. నేను ఎవరిని తెలుసా అంటే, తెలుసా. ఎవరు చెప్పంటే సేవకుడు అనింది. అసలు అంతవరకు ఆమె ఎప్పుడు ఆయన చూడాలి. పక్కా నిజంలు, వాళ్ళు హిందువులు. అర్థమవుతుందా? ఇది యేసు ప్రభు నామం చెప్తే కూడా పోవంటే, నేను యేసు ప్రభు నామం చెప్పినా పోను, నువ్వు ఏ నామం చెప్పినా పోను, ఇడే ఉంటాను. ఏమనుకుంటున్నావు నేనంటే? ఏమనుకోవాలా? నువ్వు ఏమనుకుంటున్నావు నేనంటే ఏమనుకోవాలా? చెప్పమంటావా? చెప్పు చూద్దాం. ఉదయం నుంచి బైబిల్ చదవలేదు అనింది. దిమ్మ తిరిగిపోయింది నాకు. దెబ్బగా ఏనండి వచ్చి నేను పరా ఇంకా నా బతుకాడ కడిగేస్తుందని భయం. అప్పుడు మనకన్నా వాటి ఉండే. అర్థమైందా? అందుకే ఎవరైనా దయ్యం పట్టిన ప్రార్థన చేయమంటే నేను చాలా జాగ్రత్త పడతా. ఒకరోజు ఊరికి వెళ్ళా, అన్నా మా ఆడబిడ్డ ప్రార్థన చేయండి అంటే, చేయి పెట్టండి అంటారు. అప్పుడు నేను 3 అధ్యాయాలు బైబిల్ చదివి 10 అధ్యాయాలు చదవాలా? నేను చేయి పెట్టాను అనుకో, నువ్వు 10 అధ్యాయాలు చదవలేవు అడిగింది అనుకో, లేని పోటీ తీసుకుని నాకెందుకు అని చెప్పి మా దగ్గర ఒక పెద్ద సేపుడు వచ్చి ఆయన చేయి పెట్టాడు. నేను గమ్మున వచ్చి ఆమె నేను చెప్పి ప్రేరణ చెప్పి అదే పోతా ఈ ఊర్లోనే. అర్థమవుతుందా? దయ్యాలు పిచ్చి పిచ్చి చేస్తుంటే, పిచ్చి
ఇప్పుడు చెప్పండి, మన కాన్షియస్ లో ఉండి కూడా అనేక సార్లు మనం పిచ్చి పిచ్చి చేస్తాం కదా. అంటే అప్పుడు ఇది దయ్యం పట్టినట్టుంది వీడికి అంటారు, అర్థమవుతుందా? అంటే అది దయ్యం పట్టిందని కాదు, దయ్యం పట్టినట్టు ప్రవర్తిస్తా ఉంటారు. అర్థమవుతుందా? చెప్పండి, మనం బలహీనము, రెండోది మనము దయ్యం పట్టాలి, మూడోది నడుము కంటే లేలేనము, శక్తిహీనులము. అర్థమైందా? ఇలాంటి ఇప్పుడు ఈ మూడింటికి మూడు అర్థాలు ఉన్నాయి, చెప్పడం నాకు సమయం లేదు. ఇలాంటి మనలను ప్రభు ఎదుట నిలబెట్టాలని ప్రభు ఆశించాడు.